హాయ్ ఫ్రెండ్స్, కారపూస చేసుకునే విధానం. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వాము వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు, లేదా చల్లనీళ్ళైనా పర్లేదు, అలా కలుపుకోండి. పల్చగా కలిపేసుకోవద్దు. ఇప్పుడు జంతికల గొట్టంలో తీసుకొని అందులోని సన్నంగా వచ్చే పూసది తీసుకోవాలి. వెంటనే చేసేసుకోవచ్చండి, కొంతసేపు ఏం పక్కన పెట్టవసరం లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. గొట్టాలకి ఆయిల్ అప్లై చేయడమే, పిండి అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్న పిండి ముద్ద వేయండి. పైకి తేలితే ఆయిల్ వేడెక్కినట్టే. ఇంకంతే, కారపూస వేసేసుకోవడమే. ఆయిల్ బుడగలుగా వచ్చినప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, కారపూస రెడీ అయిపోయినట్టే. పిల్లలు తినడానికి బాగుంటుంది, చిన్నపిల్లలకి కారపూస. మొత్తం అన్నీ అలా వేసేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చాయి కారపూస మాత్రం, మీరు ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్టీ అయిన కారపూస రెడీ. ఈ సంక్రాంతికి మా పిండి వంటలు అండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.